కరెంటు పన్ను డబుల్, ఇంటి పన్ను డబుల్, పెట్రోల్ పన్ను డబుల్ డబుల్ డబుల్. మన మధ్యతరగతి నడ్డు విరిచేందుకు సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారు. బాబు గారు వాగ్దానాలు పూర్తి చేయడానికి మన రాష్ట్ర ఆదాయానికి మించి 1,21,618 కోట్లు కావాల్సి ఉంటుంది అని మన ముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే దానికోసం పేదవారికి లబ్ధి చేకూరుతున్న 24 పథకాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ ఆయన ఆపేస్తారని కూడా మనం ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు బాబు గారు వాగ్దానాలు పూర్తి చేసే దశగా అవసరమయ్యే 1,21,618 కోట్ల నిధుల కోసం మధ్యతరగతి కుటుంబాలని ఎలా మరింత కష్టాల్లోకి తోసేస్తారో తెలుసుకుందాం. బాబు గారు చెప్పే వాగ్దానాలకు అవసరమయ్యే వార్షిక ఖర్చుని తిరిగి పొందాలంటే 2 మార్గాలు ఆలోచిస్తాడు. ఒకటి, ఇంకా ఎక్కువ అప్పు తీసుకోవడం. కానీ ఇందులో వచ్చిన చిక్కు ఏంటంటే అప్పు తీసుకోవడానికి కేంద్రం నుండి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి రెండోది ఎంచుకుంటాడు. అదేంటంటే రాష్ట్ర పన్నుల రూపంలో ప్రజల్ని పిప్పి చేయడం. అధిక పన్నులు అనేది అనివార్యం అయిపోతుంది. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మన మధ్యతరగతి కుటుంబాల మీద పడుతుంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయమే కాదు, మధ్యతరగతి వాళ్ళ ఆదాయాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి. నిత్యావసరమైనవన్నీ అంటే ఆహారం, విద్యుత్, రవాణా భరించలేనుగా మారిపోతాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని చెప్తానేనండి. కరెంటు పన్ను డబుల్, ఇంటి పన్ను డబుల్, నీటి పన్ను డబుల్, పెట్రోల్ పన్ను డబుల్, డ్రైనేజీ పన్ను డబుల్, చెత్త పన్ను డబుల్ డబుల్ డబుల్. ఇప్పటికి డబుల్ అంటున్నవి ముందు ముందు ట్రిపుల్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఇదంతా చూస్తుంటే మన మధ్యతరగతి బతుకులు గోవిందా గోవిందా. చంద్రబాబు చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయడానికి మన మధ్యతరగతి వారిని చితకబాదడం ఎంతవరకు న్యాయం? ఇలాంటి చంద్రబాబు గారికి ఓటేస్తే రాష్ట్రానికి వెన్నెముగ్గా ఉన్న మన మధ్యతరగతి ఆశయాల్ని బుగ్గుపాలు చేసుకున్నట్లే. బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం. దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి.